నమస్తే. నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. ఫస్ట్ ఈ వీడియోని ఒక సామెతతోటి, ఒక వీడియో క్లిప్ తోటి ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. సరే ఫస్ట్ సామెత చెప్పేసుకుందాం. నాకు సామెత పూర్తి స్థాయిలో తెలియదు కానివ్వండి. ఏదో అంటారు కదా! "సెంగడు అద్దంకికి పోను పోయాడు రాను వచ్చాడు" అని చెప్పేసి ఏదో అంటారు కదా! అంటే ఈ నామకే వాస్తేగా ఎళ్ళొచ్చారు అనేటటువంటి ఒక భావన వచ్చేలా ఒక సామెత ఉంది. బహుశా నాకు పూర్తి స్థాయిలో తెలియలేదు. ఆ సామెత ఏంటో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కింద కామెంట్ రూపంలో దాన్ని మెన్షన్ చేసి కొంత నన్ను గైడ్ చేసే ప్రయత్నం కూడా చేయండి. సేమ్ ఎందుకు ఈ సామెత చెప్తున్నానంటే అచ్చంగా అచ్చుగుద్దినట్టుగా ఆ సామెతలో చెప్పినట్టుగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళ పరివారం వ్యవహరించింది అనటంలో ఏమాత్రం సందేహం లేదన్నమాట. ఇక దానికి వెనకున్నటువంటి కారణాలు కూడా నేను చెప్తాను క్లియర్‌గా. నేను చూపించేటటువంటి వీడియో ఫస్ట్ మీరు చూసే ప్రయత్నం చేయండి. చూశారు కదా! ఇది ఎప్పటిదో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడది. ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెడుతున్నప్పుడది. 151 సీట్లతోటి అప్రతిహతమైనటువంటి అధికారాన్ని చలాయిస్తూ హోంకరించిన హోంకరింపులవి, గర్జించిన తీరది. ఆ రోజున అంతటి గర్జనలు వినిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి కట్ చేస్తే ఈ రోజు ఎలా మారిపోయాడో కూడా ఒక్కసారి మీరు చూస్తే సబ్జెక్ట్ అంతా అర్థమైపోతుంది. సో ఈ వీడియో కూడా మరోసారి చూసే ప్రయత్నం చేయండి. ఆ వీడియోకి ఈ వీడియోకి ఏమాత్రం పొంతనుందా? ఆ రోజు మావాడు సింహం, మావాడు పులి, ఆ గర్జనలు చూడండి, ఆ గాండ్రింపులు చూడండి, ఆ ఇది చూడండి, ఆ అది చూడండి అని చెప్పేసి డప్పాలు కొట్టి గప్పాలు కొట్టినటువంటి వాళ్ళు ఈరోజు బేల చూపులతోటి చుట్టూ ఒక సమూహం, తన సమూహం లేకపోతే కనీసం అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టినటువంటి బేలతనం వచ్చినా కానీ పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేనటువంటి పిరికితనంతో వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అక్కడికి పోల్చుకుంటే పరిస్థితులు ఎంత తారుమారయ్యాయో, ఓడలు బళ్ళవటం, బళ్ళు ఓడలవటం ఎంత సహజమో, రాజకీయాల్లో ఆ అంశాన్ని, ఆ మాటని గుర్తు పెట్టుకోకుండా వెర్రవీగితే ఎవరికైనా సరే పతనం తప్పదు, అట్టడుగుకు పడిపోక తప్పదు అనేటటువంటి ఉదాహరణగా ఈ వీడియో నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం అయితే. సరే ఇప్పుడు అసలు సబ్జెక్టుకు వద్దాం. మేము పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నాం, మీరిచ్చే జీతాలతో మా వాళ్ళు బతుకుతున్నారా, వాళ్ళు మరీ అంత పేదరికం ఉన్నారా, మీ జీతాల తొక్క మాకేం అవసరం లేదు పండి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను రాను అని చెప్పేసి హోంకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకో ఎందుకు ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టింది అని చెప్పేసి ఒక్కసారి ఆలోచిస్తే కథ మొత్తం పూర్తిగా అర్థమైపోతుంది. ఆ కథ తెలియాలి అంటే, ఆ కథ పూర్తిగా అర్థం అవ్వాలంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం చూడాలి. అంటే అసెంబ్లీకి హాజరైనటువంటి అంశాలు కానివ్వండి, అసెంబ్లీ జరిగినటువంటి డేస్ కానీ ఒక్కసారి మనం చూసినట్టయితే ఇప్పటి వరకు దాదాపు అంటే 2024 జూన్లో అసెంబ్లీ కొలువు తీరింది. కొత్త అసెంబ్లీ 16వ అసెంబ్లీ కొలువు తీరింది. ఇప్పటి వరకు అంటే నిన్న మొన్నటి వరకు లేదంటే ఈ రోజు వరకు అనుకోవచ్చు, దాదాపుగా అప్రాక్సిమేట్గా మొత్తంగా చూసుకున్నట్టయితే 55 రోజుల పాటు 55 టు 60 రోజుల మధ్య అసెంబ్లీ జరిగినట్టుగా తెలుస్తుంది. మరి 55-60 రోజుల అసెంబ్లీ పని దినాల్లో జగన్మోహన్ రెడ్డి అనుకో ఎన్ని రోజులు హాజరయ్యారో తెలుసా? పట్టుమని జగన్మోహన్ రెడ్డి అయితే 3 రోజులు హాజరయ్యారు. ఎస్, నేను ఆ డేట్లతో సహా దాదాపుగా సెషన్స్తో సహా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా నా యొక్క టెక్స్ట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. 2024 జూన్ 21న మొదటి సెషన్ ప్రారంభమైంది. ఆ సెషన్లో ప్రమాణ స్వీకారం చేయడానికి కేవలం అంతకు ముందే రిక్వెస్ట్ చేసి, అయ్యా మా వాడు మాజీ ముఖ్యమంత్రి కదా, దయచేసి కారుని కాస్త గేట్ వరకు దగ్గర వరకు అనుమతించండి, మీరు ఆర్డర్ ప్రకారం ఎప్పుడు అంటే ప్రతిపక్ష హోదా కూడా మాకు లేదు కాబట్టి ఎప్పుడో ప్రమాణ స్వీకారం పేరు పిలిచినప్పుడు రండి, ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పేసి కటువుగా కఠినంగా వ్యవహరించకుండా దయచేసి కాస్త ముందు అంటే ముఖ్యమంత్రి లేదా మంత్రుడు అయిపోయిన తర్వాత
పిలిచే ప్రయత్నం చేయండి. కుదిరితే ముఖ్యమంత్రి అయిపోగానే పిలవండి, లేదంటే కనీసం మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతైనా సరే పిలవండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో సరే మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేయించుకోమనండి అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలా జూన్ 21, 2024 మొదటి సెషన్లో ఆయన హాజరయ్యారు. ఇక అప్పటి నుంచి పరార్ గాయం. ఆ తర్వాత మళ్ళీ 2025 ఫిబ్రవరి మార్చిలో ఏర్పాటైనటువంటి బడ్జెట్ సెషన్, అది కూడా గవర్నర్ బడ్జెట్ సెషన్ ప్రారంభోత్సవం రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి ఆ ప్రసంగానికి అది కూడా ఒక 5-10 నిమిషాలు వచ్చేసి వెళ్ళిపోయారన్నమాట. మళ్ళీ కట్ చేస్తే ఈ రోజు 2026 ఫిబ్రవరి 11 మళ్ళీ సేమ్ బడ్జెట్ సెషన్ రోజు గవర్నర్ ప్రసంగానికి తన టీం సభ్యులతో కలిసి హాజరై 10 నిమిషాలు 11 నిమిషాలు ఉన్నారట, వెళ్ళిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తం ఈ యొక్క సంవత్సరన్నర 2 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి నంబర్ 1 2024 జూన్ 21 ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మొదటి సెషన్కి హాజరయ్యాడు. కట్ చేస్తే మళ్ళీ 2025 ఫిబ్రవరి మార్చిలో ఏర్పాటైనటువంటి బడ్జెట్ సెషన్, అది కూడా గవర్నర్ ప్రసంగం రోజు హాజరయ్యాడు. మళ్ళీ కట్ చేస్తే 2026 ఫిబ్రవరి 11 అంటే ఈ రోజున గవర్నర్ ప్రసంగం బడ్జెట్ సెషన్కు హాజరయ్యారు. పట్టుమని కనీసం హాఫ్ అన్ అవర్ కూడా, ఈ 3 దఫాల్లో కలిపితే హాఫ్ అన్ అవర్ కూడా ఆయన ఉన్నటువంటి దాఖలాలు అయితే మనకి ఎక్కడా కనిపించదు. కానీ అసెంబ్లీ మాత్రం సుదీర్ఘకాలం జరిగింది. ఎంతకాలం అంటే దాదాపు 55 రోజుల పాటు పైగా జరిగిందట. ఒకసారి నేను ఆ వివరాలు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. జూన్ 2024లో ఒక 1-2 రోజులు జరిగింది ప్రమాణ స్వీకారం కోసం. అదే విధంగా జూలై 2024లో 2 బిల్లులు పాస్ అయ్యాయి. సుమారు 5 నుంచి వారం రోజుల పాటు మాన్సూన్ సెషన్ జరిగింది. ఆ తర్వాత నవంబర్లో 2024లోనే 21 బిల్లులు పాస్ అయ్యాయి. సుమారు 12 నుంచి 15 రోజులు బడ్జెట్ వింటర్ సెషన్స్ జరిగాయి. ఆ తర్వాత కట్ చేస్తే 2025 ఫిబ్రవరి మార్చిలో 9 బిల్లులు, అది కూడా బడ్జెట్ సెషనే 12 రోజుల వరకు జరిగింది. ఆ తర్వాత 2025 సెప్టెంబర్లో 23 బిల్లులు పాస్ అయ్యాయి. అది కూడా 10 నుంచి 12 రోజులు జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా అనుకుంటా మధ్యలో సెషన్స్ ఏం పెద్దగా జరిగినట్టయితే లేవు. సో అంటే ఈ లెక్కల బట్టి మనం చూసినట్టయితే దాదాపుగా 55-60 మధ్య ఆ యొక్క కాలం ఉంటుంది. ఈ 55 రోజుల పాటు జరిగితే 3 రోజులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి హాజరయ్యాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానన్నాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా గవర్నర్ ప్రసంగం రోజు, ప్రమాణ స్వీకారం రోజుల్లో మాత్రమే వచ్చేసి 10 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఎందుకు ఇలా జరుగుతోంది, ఏం ఆశించి అంటే, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇద్దరు ఒకే మాట చెప్తున్నారు. మీరు 3 సెషన్స్ లేదంటే 60 పని దినాలు వరుసగా ఎగ్గొట్టినట్టయితే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. మీరు అసెంబ్లీకి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా మీరు 60 పని దినాలు గనక ఎగ్గొట్టినట్టయితే ఖచ్చితంగా అనర్హత వేటు వేసి మీ స్థానాన్ని ఖాళీ చేస్తాం. మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో మళ్ళీ మీరు నెగ్గుతారో లేదో డౌటే అని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నారు. దయచేసి రండి, దయచేసి రండి, దయచేసి రండి అని చెప్పేసి. ఈ భయం జగన్మోహన్ రెడ్డిలో మొదటి నుంచి ఉంది. అందుకనే ప్రమాణ స్వీకారం రోజు కట్ చేస్తే మళ్ళీ బడ్జెట్, కట్ చేస్తే మళ్ళీ బడ్జెట్. ఎందుకు వస్తున్నారు? ఈ 60 పని దినాలు అనేటటువంటి దాన్ని ఫిల్ చేసుకోవడం కోసం. మీకు అర్థమవుతుంది కదా. మొత్తంగా చూస్తే 55-60 రోజులు మాత్రం ఇప్పటి వరకు పని దినాలు అయ్యాయట. అంటే అప్రాక్సిమేట్ లెక్కే, నేను పూర్తి స్థాయిలో ఇదే ఇన్ని రోజులే జరిగిందని చెప్పేసి చెప్పట్లేదు. అప్రాక్సిమేట్ లెక్కే 60 రోజులు జరిగింది అనుకుందాం. అంటే ఈ మొత్తం కాలంలో 60 రోజులు అంటే 3 సార్లు అటెండ్ అయ్యాడు. అనర్హత వేటు తప్పిపోయినట్టే కదా. మళ్ళీ 60 రోజులు పూర్తయ్యే లోపల ఈ బడ్జెట్ ఇలాంటివి ఏదన్నా వచ్చిందంటే ఒక్కసారి వచ్చేసి 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాం. క్లోజ్, గాయబ్. అంటే మావాడు పులి, మావాడు సింహం, ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప రాడు. మీరు ఉప ఎన్నికలు పెట్టుకుంటారు, ఇంకేదైనా పెట్టుకోండి. ఉప ఎన్నికలు అంటే అసలు మా యొక్క పార్టీ పుట్టిందే ఉప ఎన్నికల మీద, తోడగొట్టి చెప్తున్నాం. ఇంతకన్నా బంపర్ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఇవన్నీ చెప్పే మాటలన్నీ ఉబుసుపోక చెప్పే మాటలు, సోషల్ మీడియాలో వేసేటటువంటి జాకీలు అంతే తప్ప వాస్తవం అయితే కాదు. అంత పులి అంత సింహం అయితే ఆ రకంగానే
ఉప ఎన్నికలకు తొడగొట్టేటటువంటి వ్యక్తి అయితే మరి బడ్జెట్ సెషన్స్ కు మాత్రం ఎందుకు వస్తున్నారు? అది కూడా వచ్చి 10 నిమిషాలు మాత్రం ఎందుకు ఉండి వెళ్ళిపోతున్నారు? ఏదో మమా అని చెప్పేసి అటెండెన్స్ మాత్రం ఎందుకు వేయించుకొని వెళ్ళిపోతున్నారు? అర్థం కావట్లేదా? ఏదో అలా నామకి వాస్తే వచ్చాం, అనర్హత వేటు తప్పించుకుందాం, ఇంతే. ఇంతకు మించి తోడలు కొట్టడం ఇవన్నీ సోషల్ మీడియాలో లేపేటటువంటి హైపులు జాకీలు తప్ప వాస్తవం అయితే కాదు. ఇక ఇందుట్లో ఉన్నటువంటి చిక్కుముడి ప్రశ్న ఏంటయ్యా అంటే, ఇక మీదట డిజిటల్ హాజరు ద్వారానే అటెండెన్స్ తీసుకుంటాం, ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తాం అని చెప్పి స్పీకర్ ఆల్రెడీ ప్రకటించారు. ఎందుకంటే గతంలో ఈ బ్యాచ్ లోనే కొంతమంది దొంగతనంగా వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి ట్యాబ్లు కానీ గిఫ్ట్లుగా ఇచ్చిన వస్తువులు తీసుకెళ్లిపోతున్నారు. అంటే సభకు రాకుండా జస్ట్ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నారు, జీతాలు తీసుకుని పోతున్నారు అని చెప్పేసి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. దాన్ని నివారించడం కోసం ఇక పేదట డిజిటల్ హాజరు మాత్రమే ఉంటుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో మరిది జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు ఎప్పటి నుంచి వర్తిస్తుంది? మరి గవర్నర్ ప్రసంగానికి హాజరు తీసుకుంటారా లేదా, దాన్ని క్యాల్కులేట్ చేస్తారా లేదా అనేదైతే ఈ 2 ప్రశ్నలకు అసెంబ్లీ సెక్రటేరియట్ సమాధానం చెప్పాలి. మరి ఆ రకంగా గవర్నర్ ప్రసంగానికి అసలు హాజరు తీసుకునే అవకాశం ఉండదు, మామూలు రోజుల్లో మాత్రమే హాజరు ఉంటుందని చెప్పేసి గతంలో 1-2 సార్లు స్పీకర్ అన్నారు. మరి అది వర్తించినట్లయితే మొదటి రోజు తప్ప, అంటే ప్రమాణ స్వీకారం రోజు తప్ప ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కేవలం 1-2 సందర్భాల్లో మాత్రమే, అది కూడా గవర్నర్ ప్రసంగానికి మాత్రం వచ్చి వెళ్ళిపోయాడు తప్ప మిగతా రోజుల్లో రాలేదు, సభలో పాల్గొనలేదు. కాబట్టి మరి ఇది వర్తిస్తుందా ఈ సూత్రం? వర్తించినట్లయితే ఇంకా అనర్హత వేటు పట్టడానికి ఎన్ని రోజులు బ్యాలెన్స్ ఉంది? ఆ కథ ఏంటి, కమమిషి అంటే అనేది కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మరి ఆయన ఒక్కడే కాదు, ఆయన చూసి మిగతా వాళ్ళు కూడా రానటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుందా? గతంలో ఏదో సంతకాలు పెట్టారు కాబట్టి వాళ్ళకు కొంత మినహాయింపు ఉంటుందా? వాళ్ళ రోజులు ఇంకా కౌంట్ కాలేదా? ఇవి సవాలక్ష ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే అటు శాసనసభ కార్యాలయం మీద. ఎందుకంటే ఈ ప్రశ్నలు పబ్లిక్ నుంచి వస్తున్న ప్రశ్నలు. ఆయన రాడు, బైకౌట్ చేస్తాడు, కానీ అనర్హత వేటు పడదు. ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది, ఏంటి కథ అనేది అయితే తెలుసుకోవాలన్న ఉత్సుకత అయితే అందరిలో ఉంది. సో మరి ఈ వీడియో చూసైనా సరే దానికి సమాధానం చెప్తారైతే ఆశిద్దాం. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నాడయ్యా గవర్నర్ ప్రసంగానికి మాత్రమే అంటే, గవర్నర్ ప్రసంగంలో ఆయన చెప్పేది ఏమి ఉండదు, గవర్నర్ గారు చెప్పే మాటలు వినిపోవడం, అది కూడా 10 నిమిషాలే ఉంటారు కాబట్టి అటెండెన్స్ కౌంట్ అవుతుంది, అనర్హత వేటు నుంచి తప్పించుకుంటాం, ఎందుకు వచ్చిన తలనొప్పి, ఉప ఎన్నికల గొడవ అనేటటువంటి భావనతోనే వస్తున్నాం. అంతకుమించి మరో సీక్రెట్ అయితే ఏమీ లేదు. సో ఇదంతా చూసిన తర్వాత మరి ఈ ఆలోచన పట్ల మీకేమనిపిస్తోంది? మీరేమంటారు? మీరేమైనా నిలదీయాల్సింది ఉందా? కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.